శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. మీ పేరు, ముఖము, చెయ్యి ఫోటో చూసి జాతకం చెప్పబడును. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో కాల్ చేయండి, సమస్యల నుంచి బయటపడండి. ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ యొక్క జీవితాన్ని నరకం చేయబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే ఆ ముగ్గురు ద్రోహులు వీరి యొక్క జాతకంలో ఎవరు కనిపిస్తున్నారు, వారి వల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి నష్టాలు, ఎటువంటి కష్టాలు వీరికి రాబోతున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలి అనే తపన వీరిని సుఖ జీవితానికి కూడా దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ప్రాధాన్యతని ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ప్రాధాన్యతని ఇస్తారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. సమస్యలను సృష్టించే వ్యక్తులు మీ చుట్టుపక్కనే మీతో పాటే తిరుగుతూ ఉంటారు. అంటే వారి వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతారు. కానీ మీ యొక్క లైఫ్లో ఎప్పుడూ సమస్యలు రావటానికి కారణం మాత్రం ఆ వ్యక్తులనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో చాలా రకాల సమస్యలకు కారణం ముగ్గురు ద్రోహులనే చెప్పుకోవాలి. అంటే ఆ ముగ్గురు ద్రోహుల కారణంగా మీ యొక్క జీవితంలో మీరు ఇదివరకు అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక ముందు కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో వారు ఉండొచ్చు, బంధువుల్లో వారు ఉండొచ్చు. అంటే ముఖ్యంగా ఈ ముగ్గురు ద్రోహులు మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారి విషయంలో ఈ విధంగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క బంధువుల్లో కూడా మీ మంచిని కాకుండా మీ చెడును కోరుకునే వ్యక్తులు ఉంటారు. వారి వల్ల కూడా మీరు ప్రమాదంలోకి నెట్టబడే అవకాశాలైతే ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎస్ అనే అక్షరంతో కానీ, కే అనే అక్షరంతో కానీ, ఎల్ అనే అక్షరంతో కానీ పేర్లు మొదలయ్యేవారు ద్రోహులుగా కనిపిస్తున్నారు. అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం లేదండి. అంటే ఒక మనిషి మన మంచిని కోరుకుంటున్నారా లేదా మన చెడును కోరుకుంటున్నారా అనే విషయం వారి ప్రవర్తన ద్వారా, వారి మాట తీరు ద్వారా, అలాగే వారు మనతో ఏ విధంగా నడుచుకుంటారు అనే విషయాలను బట్టి మనం ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు స్త్రీలై ఉండొచ్చు లేదా పురుషులై కూడా ఉండొచ్చు. అయితే వారి వల్ల మీ యొక్క జీవితంలో ఇదివరకు చాలా రకాల సమస్యలు వచ్చాయి. అలాగే వారు ఏవైనా సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాలు మీరు ఫాలో అవుతే కనుక మీకు నష్టమే జరిగింది. ఇటువంటి ఎక్స్పీరియన్స్లు మీకు ఉన్నట్లయితే కనుక వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే వారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని తనాన్ని చూపిస్తున్నారా, మీకు అనవసరమైన సలహాలు అందిస్తున్నారా, ఆర్థికపరమైన విషయాల్లో మీకు నష్టాలు రావాలని మీకు అనవసరమైనటువంటి పెట్టుబడుల గురించి చెబుతున్నారా, ఇటువంటివి వారి లోపల మీరు కనుక గమనించినట్లయితే వారిని నిరభ్యంతరంగా దూరం పెట్టేయండి. బంధువుల్లో ఉండొచ్చు, ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారి విషయంలో కూడా ఈ విధంగా జరగవచ్చు. అయితే ఎప్పుడు కూడా మన మంచిని కోరుకునే వ్యక్తులను మనం ఎప్పుడూ పక్కనే ఉంచుకోవాలి. మన చెడును కోరుకునే వ్యక్తులను మన యొక్క జీవితంలో నుండి బయటకు పంపించాలి. అయితే మీ చెడును కోరుకునే వ్యక్తులు మీ యొక్క బంధువుల్లో కానీ లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ ఉండి ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిచ్చే సలహాలు పాటించే ముందు 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేకపోతే అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం
మీ జీవితంలో అనేక రకాల సమస్యలకి కారణం కూడా ఆ ముగ్గురు ద్రోహులనే చెప్పుకోవాలి. అనవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా అనవసరమైన పెట్టుబడులు మీతో పెట్టించడానికి ప్రయత్నం చేస్తారు. మీ దగ్గర డబ్బు లాగటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు మీతో ఖర్చులు పెట్టించడం, అలాగే ఏవైనా మీకు ఉచిత సలహాలు ఇచ్చి పెట్టుబడులు పెట్టించడం, ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. అయితే వారు ఎప్పుడూ కూడా మీపైన ప్రేమకు బదులుగా అసూయను కుళ్ళును మాత్రమే చూపిస్తున్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే నిరభ్యంతరంగా వారిని దూరం పెట్టేయండి. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 అక్షరాలతో పేర్లు గల వ్యక్తులు, స్త్రీలు కాని పురుషులు కాని, మీ యొక్క జీవితంలో మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులుగా కనిపిస్తున్నారు. అలాగే సింహరాశి వారికి అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయంపై మీరు అవగాహన కలిగి ఉన్నట్లయితే మీకు అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. అనుకున్నది సాధించగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించడానికి మీకు మీ సొంత వ్యక్తుల సపోర్ట్ కూడా అధికంగా లభిస్తుంది. అంటే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు మాత్రమే కాదు, మీ మంచిని కోరుకునే వ్యక్తులు కూడా మీ యొక్క లైఫ్ లో చాలా మందే ఉంటారని చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఈ భగవంతుడు అవకాశాలైతే ఇస్తాడు కానీ వాటిని సద్వినియోగం చేసుకోవటం లేదా చేసుకోకపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో మీరు అతి త్వరలో ఒక అద్భుతాన్ని కూడా చూడబోతున్నారు. అంటే మీరు ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే, ఏ అవకాశాల కోసమైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అతి త్వరలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అలాగే శివ భగవాను ఆరాధించే సమయంలో మీరు మనసులో ఉన్నటువంటి బాధను ప్రతి ఒక్కదాన్ని కూడా చెప్పుకోండి. అంటే మంచి చెడుల జ్ఞానం మీకు అనుగ్రహించమని, ఎవరు మంచి వ్యక్తులు ఎవరు చెడు వ్యక్తులు అని తెలుసుకునేటటువంటి తెలివితేటలు మీకు ప్రసాదించమని వేడుకోండి. అప్పుడే మీరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో నూతన వ్యక్తి పరిచయం కూడా అతి త్వరలో ఉండబోతుందని చెప్పుకోవాలి. ఆ నూతన వ్యక్తి వల్ల మీ యొక్క జీవితం కీలకమైన మలుపులు తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని వేరియేషన్ అయితే మీరు చూస్తారనే చెప్పుకోవాలి. అయితే సింహరాశి వారు శివారాధనతో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా కూడా పఠించండి. అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. చూశారు కదండి, సింహరాశి వారి యొక్క జీవితంలో ముగ్గురు ద్రోహులు ఎవరు, వారి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి అశుభాలు మీకు చోటు చేసుకుంటాయి, అతి త్వరలో మీ యొక్క లైఫ్ లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.